హాయ్ గైస్, మీ అందరి కోసం అయితే అదిరిపోయే అప్డేట్ తీసుకొచ్చాను. చాలా మందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది T20 విన్నర్ ఎవరు అనేది. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే T20 రన్నర్ అప్ ఎవరని. ఇది చాలా హాట్ టాపిక్గా మారింది. ఇక సీజన్ మొత్తం గురించి మాట్లాడుకుంటే మనం సీజన్ అయితే ఎవరైతే ఇంతకుముందు విన్ అయ్యారో అండ్ మెయిన్ కంటెస్టెంట్స్, ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న ఫ్యాన్స్ ఉన్న కంటెస్టెంట్స్ని అయితే ఈ T20కి తీసుకొచ్చారు. ఫస్ట్ నుంచి కూడా ఈ సీజన్ పైన హైప్ పెంచుతూనే వచ్చారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కానీ ప్రతి ఒక్కరిని, సంకేత్ని కూడా తీసుకొచ్చారు, రాజుని. వీళ్ళిద్దరు ఒక సీజన్లో పర్ఫామ్ చేస్తున్నారంటేనే అక్కడే ఈ సీజన్కి చాలా అంటే చాలా హైప్ వచ్చింది. వాళ్ళిద్దరు కూడా ఆ డి అనే దానికి చాలా చాలా పేరు సంపాదించుకోరు, చాలామంది ఫ్యాన్స్ని సంపాదించుకోరు డి ద్వారా. వాళ్ళు తెలియని వాళ్ళు ఉండరు. మ్యాక్సిమం డ్యాన్స్ డి చూసే వాళ్ళకి మాత్రం వాళ్ళిద్దరూ తెలియని వాళ్ళు ఉండరు. అలాంటి పర్ఫార్మర్లను తీసుకొని వచ్చి చాలా క్రేజ్ పెంచి ఎలిమినేట్ అయిన వాళ్ళని కూడా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి వైల్డ్ కార్డ్ అని ఇవన్నీ చేసి ఆఖరికైతే సీజన్ అయితే ముగిసింది. ఇక విన్నర్ రన్నర్ గురించి చెప్తాను. రాజు ఎలిమినేట్ అయ్యాడు కదా. రాజు ఎలిమినేట్ అయిన తర్వాత చాలామందికి డౌట్ ఏముందంటే మళ్ళీ ఛాన్స్ ఎందుకు ఇచ్చారు రాజుకి, మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి ఎందుకు ఇచ్చారని. రాజుకి ఒక్కడికి ఇవ్వలేదు రీఎంట్రీ ఛాన్స్, అందరికీ ఇచ్చారు. అందులో రాజు అయితే మళ్ళీ వీళ్ళందరితో కలిసిపోయి వచ్చాడనమాట. 5-6 ఛాన్స్ ఇస్తే రాజు పర్ఫార్మెన్స్ బాగుండడం వల్లనే మళ్ళీ వీళ్ళు జడ్జెస్ రాజుని సెలెక్ట్ చేసుకున్నారు, రాజుని తీసుకున్నారు. అంతేగాని కావాలనే రాజుని తీసుకోవాలని అలా లేదు. అండ్ అక్కడ రాజుకు ఒక్కడికే ఛాన్స్ ఇవ్వలేదు, అందరికీ 1 more ఛాన్స్ అని ఇచ్చారు. అందులో మిగతా వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు. రాజు ఒక్కడే T20లో కొనసాగాడు. అయితే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ప్రోమోలో మళ్ళీ రాజు ఎలిమినేట్ అయినట్టు మనకు ఆ ప్రోమో ఉంది. చాలామందికి ఇదే డౌట్, మళ్ళీ రాజు ఎలిమినేట్ అయ్యాడా కాలేదా అని. అయితే దిశ, సంకేత్ అండ్ రాజు వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నట్టు చూపించారు. అండ్ రాజు ఎలిమినేట్ అవుతాడు అన్నట్టు మనకు అనిపించింది ఆ ప్రోమోలో. కానీ అక్కడ రాజు ఎలిమినేట్ కాలేదు. అక్కడ షాకింగ్ విషయం ఏంటంటే సంకేత్ అయితే ఎలిమినేట్ అయ్యాడు. తన ఇన్స్టాగ్రామ్లో కూడా చూసాము, తను ఎలిమినేట్ అయినట్టు హింట్ ఇచ్చాడు తన పోస్ట్తో. అండ్ ఇంకా రాజు పోస్టులు కూడా చూసుకుంటే రాజు కూడా హింట్ ఇచ్చాడు తాను కంబ్యాక్ ఇచ్చినట్టు. అండ్ ఆ కంబ్యాక్ ఎలాంటిదంటే T20 టైటిల్ విన్నర్ అయినట్టు. ఎస్ గైస్, T20 విన్నర్ మాత్రం రాజు. షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. తెలియని వాళ్ళకి చెప్తున్నా, ఇది మ్యాక్సిమం చాలామందికి తెలిసింది. T20 విన్నర్ అయితే రాజు. ఇక రన్నర్ వచ్చేసి దిశ అనుకుంటారు చాలామంది. రన్నర్ వచ్చేసి ఎందుకంటే దిశ స్టార్టింగ్ నుంచి కూడా ఎక్సలెంట్ కాంపిటీషన్ ఇచ్చింది, నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేసింది. కానీ దిశ రన్నర్ కాదు. జతిన్ రన్నర్అప్గా నిలిచాడు. లాస్ట్ వరకు రాజు వర్సెస్ జతిన్ జరిగింది. షూట్అవుట్ రౌండ్లో రాజు విన్నర్ అయ్యాడు, జతిన్ రన్నర్అప్ అయ్యారు. మరి దీనిపైన మీ కామెంట్స్ ఏంటి? ఇది జెన్యూన్ అనుకుంటున్నారా, లేదంటే కావాలనే రాజుని విన్ చేస్తారని అనుకుంటున్నారు? కానీ నాకు అనిపించింది ఏంటంటే అలా విన్ చేయరు. ఎందుకంటే చిన్న షో కాదు, చిన్న ప్లాట్ఫామ్ కాదు, చాలామంది సెలబ్రిటీలతో సహా షోని ఫాలో అవుతారు కాబట్టి అలా చేయరు. జెన్యున్గానే ఉంటుంది కంపల్సరీ. మనం చూద్దాం, మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ప్లే అయినప్పుడు జెన్యునే కదా అని ఈజీగా తెలిసిపోతుంది మనకు. నాకు తెలిసి అయితే ఖచ్చితంగా జెన్యునే ఉంటుంది. మనకు రాజు గురించి తెలుసు, ఎటువంటి పర్ఫార్మెన్స్లు ఇస్తాడో. తనకు ఈ సీజన్ కొద్దిగా కలిసి రాలేదు స్టార్టింగ్లో, ఒప్పుకుందాం దాన్ని. కానీ కంబ్యాక్లో మంచిగా పర్ఫామ్ చేసి ఉంటాడు. ఫస్ట్ నుంచి పర్ఫామ్ చేసింది ముఖ్యం కాదు మనకు, లాస్ట్లో కావాల్సినప్పుడు ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళే విన్ అవుతారు. అది రాజు అయినా సంకేత్ అయినా ఎవరైనా సరే. ఇక్కడ సంకేత్ ఎలిమినేట్ కావడానికి కారణాలు ఏముంటాయంటే, సంకేత్ చూస్తున్నాం ఈ సీజన్ మొత్తం కూడా రిపీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. స్టెప్స్ కానీ కాన్సెప్ట్లు కానీ కొత్తగా అనిపించట్లేదు. స్టార్టింగ్ కొత్తగా అనిపించినాయి, తర్వాత కొత్తగా అనిపించలేదు. నాకు తెలిసి అదే రీజన్తో ఎలిమినేట్ అయి ఉంటాడు. మరి దీనిపైన మీ కామెంట్స్ ఏంటో కామెంట్ చేయండి.